హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా అలాగే చాలా టేస్టీగా రాగి పిండితోటి ఉప్మాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. రాగి పిండితోటి చాలా రకాల రెసిపీస్ తయారు చేస్తూ ఉంటాము. అయితే ఎప్పుడూ తినేలా కాకుండా ఒకసారి ఈ విధంగా రాగి పిండితోటి ఉప్మాని చేసి చూడండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే చాలా హెల్తీ కూడా. మరి లేట్ చేయకుండా రాగి పిండితోటి ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసము స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 10-15 వరకు జీడిపప్పు వేసుకోవాలి. అయితే జీడిపప్పు ఇంతే అని కాదండి. మనం తినే ఇష్టాన్ని బట్టి కొంచెం ఎక్కువైనా సరే వేసుకోవచ్చు. జీడిపప్పుని గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పుని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఈ ఆయిల్‌లోనే 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, ముప్పావు స్పూన్ వరకు మినపప్పు, హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని నిలువుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఉల్లిపాయని కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు రాగి పిండిని మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు నీళ్ళని తీసుకొని మరిగించుకోవాలి. అయితే ఇక్కడ కొంచెం ఉప్మా రవ్వ కూడా వేస్తున్నాను. ఉప్మా రవ్వ, రాగి పిండి కలిపి 1 కప్పు కాబట్టి 1 కప్పుకి 3 కప్పుల వరకు నీళ్ళని మరిగించుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అల్లం కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటాలు కూడా మెత్తబడేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వను కూడా వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మొత్తం రాగి పిండితో కాకుండా ఇలా కొంచెం ఉప్మా రవ్వ వేసి చేయడం వల్ల టేస్ట్ అనేది బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి ముప్పావు కప్పు వరకు రాగి పిండి కూడా వేసుకొని ఈ రాగి పిండి పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసేటప్పుడు ఇందులో అయినా సరే వేసుకోవచ్చు. లేదంటే మనం నీళ్లు మరిగిస్తున్నాం కదా! ఆ నీళ్ళల్లో అయినా సరే ఉప్పుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మరిగించినటువంటి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నీళ్ళని వేసిన వెంటనే పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. లేదంటే మీరు వేసేటప్పుడైనా సరే స్పూన్ తోటి కలుపుకుంటూ వేసుకోవచ్చు. అలా చేయడం వలన మనకి రాగి పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈ విధంగా పిండి దగ్గర పడేంత వరకు మనము స్పూన్‌తో కలుపుకోవాలి. ఇప్పుడు పిండి దగ్గర పడిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల రుచి చాలా బావుంటుంది. అయితే ఇది కేవలం ఆప్షన్ మాత్రమే. నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు చివరగా మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి. చాలా టేస్టీగా రాగి పిండి ఉప్మా రెడీ అయిపోయింది. ఇది వేడిగా ఉన్నప్పుడు కొంచెం పల్చగా ఉంటుంది. కొద్దిగా చల్లారాక కొంచెం మనకి గట్టి పడుతుందనమాట. అయితే వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.